అన్ఎక్స్పెక్టెడ్ తమను చూడడానికి పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. ఇప్పటికే అందరూ వికెట్లు డౌన్ అయిపోయినాయి మాక్సిమం. DSP is not only a singer or music composer, he is a pure performer. ఇందాక మేము 450 కొన్నా ఉన్నాను కదా, వీడు ఎంత చెప్తాడు చూద్దాం. అడిగితే 1500 చెప్పాడు. మేము ఇందాక 450 కొన్నాం. అయ్యి స్కిన్ రాసుకుంటున్నాడు ఎండలో ట్యాన్ అవ్వకూడదని చెప్పేసి. వీడికి ఆస్తి గొడవలు వచ్చాయి. బట్ ఈ వచ్చే దారిలో ఇక్కడ షాపింగ్స్ అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే గోవా మార్కెట్, చిన్న మార్కెట్ టైప్లో ఉంది ఇది. సో అక్కడ ఆగి ఒక 1 hour టైం స్పెండ్ చేశాక భార్గవ్ గారిని ఫైనల్లీ భార్గవ్ ఇల్లు కడుతున్నాడు. సో దానికి మంచి ఒక ఎస్థెటిక్ కిందంతా మంచి వైటిష్ బ్యాక్గ్రౌండ్, వైటిష్ వచ్చేలా ప్లాన్ చేశారనమాట. చూపిస్తా అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ బ్లాగ్స్ లో. సో దానికి వచ్చేసి మేము మంచి ఎస్థెటిక్ గా ఉండాలని చెప్పేసి వుడ్ కలర్ లో శాండిల్వుడ్ కలర్ లో 2 ఎలిఫెంట్స్ ని, ఒక వినాయకుడిని కొన్నాం. చాలా బాగుంది అది. నేను ఒక బుద్ధుడి విగ్రహం కొన్నాను. సో అది చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువగా వచ్చాయి మాకు. అరౌండ్ 450 or 500 తీసుకున్నాడు. 450 అనుకుంటా. 4 కాదు ఒక్కొక్కటి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. అవి తీసుకొని వచ్చాం, కార్ ఎక్కాం. ఈలోపు తరుణ్ బ్రో డిసప్పాయింట్ అయ్యాడు, ఎందుకంటే అక్కడ కార్ పార్కింగ్ లేదనమాట. కొంచెం ఎదరికి వచ్చి 1/2 hour 45 minutes వరకు కార్లో వెయిట్ చేశాడు మా కోసం. సో ఇప్పుడు తరుణ్ బ్రో వెళ్ళి ఏమన్నా కొనుక్కొని వస్తాను, మీరే కొనుక్కునేది ఏంది, మేము కూడా కొనుక్కుంటాం అని చెప్పేసి వెళ్ళాడు అనమాట. ఆల్రెడీ ఒక 20-25 minutes అయింది మేము కార్లో వెయిట్ చేస్తున్నాం. తరుణ్ బ్రో ఏమైంది, ఏం కొన్నావు? మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ నెక్లెస్ తీసుకున్నాం. ఓకే, సూపర్. సో నా చేతికి ఒక బ్యాండ్ తీసుకున్నాం. తరుణ్ ఫ్యామిలీ మ్యాన్, ఎవరు చేసుకుంటారు తరుణ్. కామెంట్స్ దద్దరిల్లిపోతాయి తరుణ్ కోసం. ఓకే, ఏది అక్కడ కాసా ఏంటది? రెస్టారెంట్ అది కింద రాసింది కదా రెస్టారెంట్ ని. కాసా అంటే బీర్ పేరా? కాదు, కాసా అంటే కాదు ఇప్పుడు అంతొద్దు. కాసా అంటే ఏంటి? హౌస్. పోర్చుగీస్ అంట పక్కన. పోర్చుగీస్ అంటే పోర్చుగీస్ హౌస్ అని అర్థం. పోర్చుగీసా హౌస్ అంటే రెస్టారెంట్ లా, అంటే ఇల్లు లాంటి రెస్టారెంట్. సో బేసిక్ గా గోవాలో ఏ రెస్టారెంట్ అన్నా లేకపోతే ఏదన్నా సరే పోర్చుగీస్ అండ్ అదే ఒకటి. వాడు ఇంగ్లీష్ లో రాస్తున్నాడు మెన్యూ, అండ్ రష్యన్ లో కూడా రాస్తున్నాడు. సో బేసిక్ గా డామినేషన్ ఎక్కువ అనమాట రష్యన్. మీరు ఎక్కడ చూసినా సరే మీకు ఖచ్చితంగా ఫారినర్స్ కనబడతారు గోవాలో. ఇందాక మేము 450 కొన్నా ఉన్నాను కదా, వీడు ఎంత చెప్తాడు చూద్దాం. भाई कितने पड़ेगा? आपको 1500 रुपए। लास्ट कितने पड़ेगा? लास्ट 21 का। వచ్చండి. ఓకే, భార్గవ్ భాటియా ఈయన అడిగితే 1500 చెప్పాడు. మేము ఇందాక 450 కొన్నాం. అయ్యి సో సాటిస్ఫై అన్నమాట. ఇంకా కావాలా, ఇంకా ఏం జరగకల్లా తెలిపోతాం. చెప్పాను అరే చాలా చీప్గా ఇస్తున్నాడు తీసుకుందాం అని చెప్పా. వీడు వద్దన్నా సరే కష్టపడి కొనిపించాను. ఫస్ట్ షాప్ కనబడింది, కార్ పార్క్ చేసి వచ్చిన వెంటనే సో ఆత్రం ఆగదు కదా అని చెప్పేసి వెళ్ళి అడిగాం. సో సాటిస్ఫై చేసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది Day 3 in గోవా అనమాట. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు Airbnb చెక్అవుట్ చేసినప్పుడు మాకు ఇక్కడ మీరు వెనకాల చూస్తే ఒక కోకోనట్ ట్రీ ఉంది కదా, ఇక్కడ జస్ట్ చేతికి అందిలో 2 కోకోనట్స్ తెంపాను అనమాట. ఒకటి ఓపెన్ అయింది, ఇంకా ఒకటి ఓపెన్ అవ్వాలి, చేస్తున్నాను అది. సో మీకు ఒక వ్యూ చూపిద్దాం పైనుంచి ఎలా ఉందని చెప్పేసి. దిస్ ఈస్ ద Airbnb. ఇటు సైడ్ అంతా మొత్తం ఇది కొండలే అనమాట. సో ఇది ఒకటే సెంట్రల్లీ లొకేటెడ్. ఇది మార్నింగ్ అరౌండ్ ఇప్పుడు 9:30 అవుతుంది. ఓపెన్ చేసి కిందకి పట్టుకెళ్తే చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి. కాదు ఇందులో ఏం కలుపుతున్నాం?
నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ నీళ్ళు. ఏంటి అయ్యా నిమ్మకాయలు వేసి అలా పెడితే నిప్పిపోతాయా? ఎవరు చెప్పారు అని నేను అనుకుంటున్నాను. ఈ కోడి పొరతో నిప్పులు మొక్కాసాయవా? ఇప్పుడే మేము మా ఎయిర్బిఎన్బి చెక్అవుట్ చేసాం, సామాన్ అంతా ప్యాక్ చేసుకొని. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, కానీ తెలిసిందే కదా లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చి స్టార్ట్ అవ్వలేదు మేము. ఇప్పుడే హారిజన్ బీచ్కి వచ్చాం, ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట. ఇంకానే మీరు వ్యూ చూస్తే బేసిక్గా ఇంకా వ్యూ ఏం కనిపించట్లేదు. సో భార్గవ్ భాటియా సన్ స్క్రీన్ రాసుకుంటున్నాడు ఎండలో ట్యాన్ అవ్వకూడదని చెప్పేసి. రండి రండి ఫాస్ట్గా రా, ఆగిపోకండి అయ్యా రండి. బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ లొకేషన్ సూపర్ ఉందన్నమాట. చిన్న నేరోలో బ్యాంబూ స్టెప్స్ ఉన్నాయి. సో మేము అందరం ఫొటోస్ దిగుతున్నాం. శివ బ్రో, భార్గవ్ బ్రో యాస్టీస్ డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ మా అందరికి ఫోటోలు తీస్తున్నాడు. నేను ఇక్కడ ప్రేక్షకుడిని, నాకైతే టోపీ లేదు. వీళ్ళందరూ టోపీలు తీసుకుని వాడుకుంటున్న ప్రస్తుతం. తరుణ్ బ్రో నేను షాపింగ్ వెళ్ళాడు మమ్మల్ని వదిలేసి, అంటే మేము ఫస్ట్ వెళ్ళి వచ్చేసాక ఆయన షాపింగ్ వెళ్ళాడని చెప్పాను కదా. టోపీ కొనుక్కొస్తారేమని ఎక్స్పెక్ట్ చేశా, టోపీ కొనుక్కోలేదు కానీ ఆంటీకి మంచిగా ఒక నెక్లెస్ టైప్ లో కొన్నాడు. ఇంకోటి ఏం కొన్నావు బ్రో? హ్యాండ్ బ్యాగ్ ఒకటి. సో మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే వాళ్ళు చూడండి అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకొని వైబ్ అవుతున్నారు అనమాట. కాకపోతే మేము మటుకు కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. అంత టైం లేదు మనకు, ఇంకా విజిటింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడే ఆరిజిన్ బీచ్లో మంచిగా ఫొటోస్ వీడియోస్ మంచి మా భార్గవ్ డేడ్ మంచి సినిమాటోగ్రఫీ పెర్ఫామ్ చేశాడు ఇప్పుడే. సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఫొటోస్ తీసుకుంటూ 1.5 hour 2 మేబీ కపుల్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అందరికీ ఫుల్గా ఆకలేస్తుంది. పొద్దున్న ఎవ్వరు టిఫిన్ చేయలేదు, కనీసం 9కి లేచి 10:30, 11కి చెక్అవుట్ అయ్యాం కాబట్టి ఇంకా టిఫిన్ చేసి అంత స్కోప్ దొరకలేదు మాకు. యాక్చువల్గా తినే టైం లేదు, అంత టైం దొరకలేదు యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 10-15 minutes ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం అన్నది మా ప్లాన్. కానీ 2 hours అయింది. ఇప్పుడు కూడా తినడానికి టైం లేదు. ఇప్పుడు కూడా తినడానికి టైం లేదు, కాకపోతే మాకు ఫుల్ ఆకలేస్తుంది, ఇంకా తప్పదు. సో ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్ళి ఏమైనా రెస్టారెంట్ మంచి చూసి ఫుడ్ తినేసి అక్కడ నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి అగోడా ఫోర్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో ఇంకేదైనా బీచ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మా భార్గవ్ గారు బీచ్కి వెళ్దామంటాడు ఎరా. సో భార్గవ్కి బీచ్ కనిపించినా కళ్ళు మూసేసి అగోడా ఫోర్ట్కి తీసుకెళ్ళిపోవాలి. ఈడికి ఆస్తి గొడవలు వచ్చాయి, అందుకే ఈ చెట్టు ఇక్కడ ఉంది. లేకపోతే రోడ్డు అట్నుంచి వేసుకోవచ్చు, ఇట్నుంచి, కానీ మధ్యలో ఉంచకండి చెట్టు. అది ఈడు ఒక అడిగే ఉన్నాడు, ఆడొక అడిగే ఉన్నాడు. వీడికి మాకు సంబంధం లేదు. దిగడం చాలా ఈజీగా దిగేసాం కానీ సరే భార్గవ్ ఇంకా కూడా పోటీగా ఉంటాయో తినాలయ్యా, తినకపోతే అయిపోద్ది పని. ఇప్పటికే డౌన్ అయిపోయినాయి వికెట్. నేను పోయినా ఇప్పటికే అందరు వికెట్లు డౌన్ అయిపోయినాయి మ్యాక్సిమం.
ఇన్ని బీచ్లు తిరిగాం కానీ 2 రోజుల నుంచి ఇన్ని మెట్లు ఎక్కలేదయ్యా. దిగేటప్పుడు మంచి ఉత్సాహంగా దిగేసాం, ఎక్కేటప్పటికి సరదా తీరిపోతుంది. అబ్బా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో మేము పైకి ఎక్కేటప్పటికి అలా ఫీల్ అవుతున్నాం. బేసిక్గా బీచ్లో బ్యాగీ ప్యాంట్ వేసుకుందాం అని చెప్పేసి ఒక మంచి ఫుల్ లూజ్ ఫిట్ ఉన్న బ్యాగీ ప్యాంట్ ఒకటి తీసుకున్నా. అది ఇప్పుడు మీరు చూస్తే ఇంత లూజ్ ఉంది. మీకు ఎవరికన్నా ఈ బ్యాగీ ప్యాంట్ లింక్ కమెంట్స్ కావాలంటే చెప్పండి, కమెంట్స్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు బీచ్ నుంచి ఫుల్ ఆకలి మీద వచ్చాం. ఇక్కడ ఈ రెస్టారెంట్ పేరు ఫ్రెష్ లాబ్స్టర్ రెస్టారెంట్. ఇక్కడ లాబ్స్టర్, క్రాబ్ కర్రీ అయితే పీక్స్ అసలు ఫుల్. మా ఊళ్ళు చూసారంటే ప్లేట్స్ తీసేసాడు. యాక్చువల్లీ ఒక క్రాబ్ కర్రీ చెప్పాం, చికెన్ కర్రీ చెప్పాం, అవి తెచ్చినట్టు అయిపోయినాయి అనమాట. చికెన్ సోస్ అంటే క్రాబ్ డామినేట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ టైం పిలిచి చికెన్ కూడా మా క్రాబ్ గ్రేవీలా చేసామంటే పెద్ద బౌల్తో తెచ్చిచ్చాడు. 2 రైస్ చెప్పాం కానీ 5 రైస్ అయినాయి, 2 నాన్ చెప్పాం అవి 4 నాన్ అయినాయి, ఒక 2 స్టార్టర్స్ చెప్పాం. సో ఇక్కడ ఫుడ్ అయితే మటుకి సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీ. వాట్ యూ సే భార్గవ్, ఎలా ఉంది? ఎక్సలెంట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వచ్చిన అసలు మామూలుగా లేదు. ఎలా ఉందంటే ఫుడ్ క్రాబ్ అయితే సూపర్. మీరు ఎప్పుడన్నా సౌత్ గోవా, నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తుంటే ఖచ్చితంగా ఫ్రెష్ లాబ్స్టర్ రెస్టారెంట్ ఆర్జన్ బీచ్ దగ్గరలో, ఆర్జన్ బీచ్ నుంచి ఫ్రెష్ లాబ్స్టర్ రెస్టారెంట్ దగ్గర ఆగండి. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ సో ఎక్స్పెన్సివ్. ఇప్పుడే అగోడా ఫోర్ట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చాక టికెట్ కౌంటర్కి వెళ్ళినప్పుడు మన తరుణ్ బ్రో క్యాష్ మొత్తం కార్లో వదిలేసి ఎదరికి వచ్చేసాడు. సో కార్ చాలా దూరంలో పార్క్ చేసాం అనమాట. సో అక్కడ అడిగితే ఆడు వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోమన్నాడు. తరుణ్ అండ్ భార్గవ్ ట్రై చేస్తే భార్గవ్కి టికెట్స్ బుక్ అయినాయి అండ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. ఎంత వచ్చిందిరా? 5 రూపీస్. 5 రూపీస్. ఎవ్రీ రూపీ కౌంట్స్. ఓపెన్. అగోడా ఫోర్ట్ లోపలికి అయితే వచ్చాం. సో ఇది బేసిక్గా అనుకున్నంత ఇదిగా ఏం లేదు, జస్ట్ ఒక 1 స్టేర్ ఉంది. కాకపోతే దీనికి అనుకుని ఒక బీచ్ ఉందన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే బీచ్ వ్యూ. అగోడా ఫోర్ట్ విత్ బీచ్ వ్యూ. సో బేసిక్గా రాజులు బీచ్ వ్యూ ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా. అక్కడ నుంచి చూపిస్తాను. దేర్ ఇస్ ఏ వే డౌన్ దేర్. అలా వెళ్ళి అలా బీచ్కి వెళ్ళేవారు. మేబీ ఇప్పుడు చాలా పైకి వచ్చేసింది డ్యూ టు క్లైమాటిక్ చేంజెస్. ఇంకా డీప్ ఉండేది అనుకుంటా, ఇప్పుడైతే పైకి వచ్చేసింది. ఇలా అయితే మొత్తం గార్డెన్ ఉంది. ఇదంతా కోర్ట్ ఏరియా. సో ఇదంతా రీలింగ్. బేసిక్గా అంటే క్వైట్ డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి అగోడా ఫోర్ట్. కాకపోతే ఈ వ్యూ ఒకటి కష్టమైంది. ప్రెజనర్స్ మంచి వ్యూ ఎంజాయ్ చేసే వాళ్ళేమో కదా నైట్. అలా పైన పడుకొని స్టార్స్ ఎంజాయ్ చేసే వాళ్ళేమో. బాగుంది కదా అసలు ప్రెజనర్స్ ఎంజాయ్ చేయడానికి. ఇందులో ఉందో చూద్దాం.
బేసిక్గా అగోడా ఫోర్ట్లో ఏముంటుందో తెలుసుకోకుండా చూడడానికి వచ్చాము మనం. అకార్డింగ్ టు సివిల్ ఇంజనీరింగ్ వద్దు అంత వద్దు. ఆ ప్లాన్ ప్రకారం అది రిజర్వాయర్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మేము అంటే జైలు కూడా ఉంది యాక్చువల్ అందులో. సో మెకానికల్ ఇంజనీర్ కాబట్టి తెలియదు. నేను కూడా మెకానికల్ ఇంజనీరే కాబట్టి నాకు తెలియదు. అది పక్కన పెడితే బేసిక్గా అగోడా ఫోర్ట్కి మేము చాలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని వచ్చాము. ఫోర్ట్ నుంచి ఒక 20-25 km. ఓకే, సో 40 km డ్రైవ్ చేసుకొని బిర్లా మందిర్ ఇప్పుడే రీచ్ అయ్యాం. గోవాస్ క్యాపిటల్ పనాజీ దాటాం. సో బేసిక్గా ఏంటంటే ఇప్పటి వరకు బీచెస్ ఈ వైబ్ అంతా ఉంది కాబట్టి అక్కడ కనీసం ఒక ఆర్టీసీ బస్ కూడా లేదు. మేము స్టే చేసిన ఏరియాస్లో మోర్జింగ్ కానీ అశ్వం కానీ ఇక్కడక్కడ ఆల్ టూరిస్ట్ అనమాట. పనాజీ ఎంటర్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ లైక్ అరౌండ్ 5 to 10 kilometers ముందర నుంచి మనకి ఇక్కడ గోవా ఆర్టీసీ బస్సెస్ కనబడ్డాయి అనమాట. అవి బ్లూ అండ్ వైట్ షేడ్స్లో ఉన్నాయి, మనకి మనలా కాకుండా. ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి మనకి పెట్రోల్ రేట్స్ కూడా 96.49 సంథింగ్ ఉందన్నమాట. మనకి అరౌండ్ 109, 110 ఉంటుంది. బేసిక్గా డిఫరెన్స్ 14 rupees per liter డిఫరెన్స్ ఉంది మనకి. సో అక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని మేము బిర్లా మందిర్ ఇప్పుడే వచ్చాం. కార్ పార్క్ చేసి వీఆర్ గోయింగ్ టు ద బిర్లా మందిర్. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో ఫ్లైట్స్ ఇలా బ్రిడ్జ్ పై నుంచి ఇలా ల్యాండ్ అవుతున్నాయి. అటు సైడ్ ఉంది ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ. మేము ఇది బ్రిడ్జ్ అనమాట, ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం అప్పుడు. యా, అక్కడే మా కారులోనే మేము మా షూస్ చెప్పల్స్ పెట్టేసుకొని జస్ట్ ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యాం. ఫ్లైట్ కూడా వెళ్ళినప్పుడు రకరకాల. ఇది కాసా అంటే ఎలా తెలిసింది తెలుసా నాకు? నెట్ఫ్లిక్స్ లోనే నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఒకటే. నాలెడ్జ్ ఈస్ డివైన్. లకాసా దే పాపేల్ ఎంత తాగితే అంత అది అది చెప్పలేదుగా బ్రహ్మానందం మాకు చెప్పారు. అందుకనే మనీ హైస్ట్ టైటిల్ అది, లకాసా డే పపేల్. అందులో కాసా అంటే ఏంటి? హౌస్. అరే తమనన్నే కదరా మంచి బీజం కొట్టాడు. దేనికి? అదే లకాసా డి కొట్టేసి క్రేజీ తమనన్నా నువ్వు. మొన్న నీ కాన్సర్ట్ కి వచ్చావు యాక్చువల్లీ. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు ఒక సినారియో. యాక్చువల్లీ మన విజయవాడ కాన్సర్ట్కి వెళ్ళాం అనమాట. తమనన్నది ఒక కాన్సర్ట్ చెప్తే దానికి బుక్ చేసుకొని వెళ్ళాం. కాకపోతే అది అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది ఎన్టీఆర్ ట్రస్ట్ కాన్సర్ట్, యూఫోరియా అరేంజ్ చేసిన కాన్సర్ట్. తమనన్న వచ్చి పర్ఫామ్ చేసాడు అనమాట. సో అక్కడికి వెళ్ళాం. ఒక ఫస్ట్ 2.5-3 hours ఫుల్ ర్యాంప్. మాకు అంటే పొలిటికల్ స్పీచ్ లాగా. అది తప్పేం కాదు కానీ మాకు తెలియదు కాబట్టి మేము కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. అది అక్కడికి ఫస్ట్ సుమా యాంకరింగ్ స్టార్ట్ చేసింది. తర్వాత కొంచెం పర్ఫార్మెన్సెస్ అయ్యాక నెక్స్ట్
మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. తర్వాత లోకేష్ crazy గారు moment వచ్చారు. అది. ఆ, క్రేజీ మూమెంట్, అన్ఎక్స్పెక్టెడ్. తమ్ముని చూడడానికి పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. తర్వాత లోకేష్ గారు వచ్చారు. తర్వాత మల్టిపుల్ ఈ ట్రస్ట్ చైర్మన్ వచ్చారు. తర్వాత ట్రస్ట్ చైర్మన్ బ్రాహ్మణి గారు అనుకోండి, బ్రాహ్మణి గారేనా లోకేష్ వాళ్ళ వైఫ్ ఆవిడ, రమణి గారు కాదు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ మమ్మీ, ఆవిడ పేరు కొంచెం నాకు తెలియదు కానీ ఆవిడ వచ్చారు. ఆవిడ స్పీచ్ ఇచ్చారు, భువనేశ్వరి గారు. సో వీళ్ళందరూ స్పీచ్లు అయ్యాక తర్వాత కొన్ని పెర్ఫార్మెన్స్ అయ్యాక అప్పటికి అందరికీ కొంచెం బ్యాటరీ ఇలా డౌన్ అవుతుంది అన్న టైంకి మన తమనాన్ని వచ్చాడు అనమాట. తమనాన్ని వచ్చి ఒక గంట సేపు ఊపాడు. తర్వాత కొంచెం మాకు వైపు పోయింది. బట్ ఎనీవే ఎండ్ వరకు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ బాలయ్య పాడితే చూసాం. బాలయ్య బాబు గారు పాడారు అసలు హైలైట్ అసలు. కానీ బాలయ్యది వైబ్ మంచి మామూలుగా ఉండదు, మైకెల్ ఎగరేసి మంచిగా హడావుడి అసలు. జై బాలయ్య. సో అది అలా అయిందనమాట విజయవాడ. కాకపోతే మేము యాక్చువల్లీ ఫస్ట్ లైవ్ కాన్సర్ట్కి వెళ్ళింది డిఎస్పి. అది అసలు మెస్మరైజింగ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. డిఎస్పీ అసలు మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే అప్పుడు. సో శ్రీకర్ అని ఆయన కూడా పరిచయం చేస్తా త్వరలో. ఆడి పెళ్ళి ఉంటే అది యాక్చువల్లీ అది అక్టోబర్ 16th 18th అరౌండ్ ఆ వీక్ లో. సో ఆ వీక్ అంతా మేము ప్లాన్ చేసాం అనమాట. నేను, భార్గవ్, అషిక, సూర్య, ఇంకా మా పవన్ అని ఇంకొకటి ఉంటాడు వాడు, మేమందరం కాన్సర్ట్ ప్లాన్ చేసాం. కాన్సర్ట్ యాక్చువల్లీ 2 కాన్సర్ట్లు అనుకున్నాం. ఒకటి డిఎస్పీది, ఇంకొకటి ఎల్ఎన్ వాకర్ది. సో మా దరిద్రం మా అల్లకి ఏంటంటే మేము మ్యాక్సిమం హోప్స్ పెట్టుకుంది ఎలన్ వాకర్ అనమాట. సో ఆ ఎలన్ వాకర్ క్యాన్సిల్ అయిపోయింది. అది అది యాక్చువల్లీ సాటర్డే సండే అనుకో. ఫస్ట్ ఎలన్ వాకర్, సెకండ్ అది క్యాన్సిల్. ముందు డిఎస్పీ సాటర్డే, ఫస్ట్ డిఎస్పీది, నెక్స్ట్ సండే ఎలన్ వాకర్ది. సో ఎలన్ వాకర్ది క్యాన్సిల్ అయిపోవడంతో మేము చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. డిసప్పాయింట్ అయ్యి ఓకే సర్లే అని చెప్పేసి ఏమీ హోప్స్ అసలు ఏమీ ఓకే డిఎస్పీది ఫస్ట్ టైం ఎలా ఉంటుందో జస్ట్ మా వాళ్ళకి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము. కానీ డిఎస్పీ షో అయితే పీక్స్. డిఎస్పీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సింగర్ ఆర్ మ్యూజిక్ కంపోజర్, ఈజ్ ఎ ప్యూర్ పెర్ఫార్మర్. అసలు మెస్మరైజింగ్. అందులో యాక్చువల్లీ మేము డిఎస్పీ అంటే డిఎస్పీ అక్కడ వస్తాడు పాడతాడు అనుకున్నాం, కానీ అందులో చాలా మల్టిపుల్ పీపుల్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకటే స్పెషల్గా ఒక ఎంట్రీ చెప్పాల్సింది ఏంటంటే చిత్ర గారు ఎంట్రీ వచ్చింది. మంచి సాంగ్స్, చాలా ప్యూర్ వైబ్ అయ్యాయి అనమాట. ఇంకొకటి డ్రోన్ షో ఒకటి బుక్ చేశారు. డ్రోన్ షో దే పుట్ ఆన్ ఎ గ్రేట్ షో, డ్రోన్ షో ఒకటి. సో మేము ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని సో సెకండ్ కాన్సర్ట్ తమన్నా కాబట్టి బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేస్తే తమనన్న ఏమో కొంచెం డిసప్పాయింట్ చేశాడు. అంటే యాక్చువల్లీ తమనన్న కాన్సర్ట్ కాదు కాబట్టి మీకు అలా అయి ఉండొచ్చు, బట్ తమనన్న కూడా ఎంజాయ్ చేసాం. సో ఇది మేము యాక్చువల్లీ చేసిన పని అనమాట.